నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా వేడెక్కుతున్నాయి. సో మనం నిన్న మొన్న రోజు మాట్లాడుతున్నాం. ఒకసారి వాతావరణం గురించి మనం మాట్లాడితే మాత్రం సో ఇప్పటికే పట్టణంలో చలి గజగజ వణికిస్తోంది. ఇక పల్లెల విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే, పట్టణం కంటే పల్లెల్లో అత్యధికంగా ఇక చలి పెడతా ఉంటుంది. సో ఇంకోవైపు రాజకీయాల విషయానికి వస్తే సో రాజకీయాలంతా కూడా మంచి వేడి మీద ఉన్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు నేతలు అయితే కామెంట్ చేసుకుంటున్నారు. ఇటు మీడియా, సోషల్ మీడియా, లేకపోతే వేదిక ఏదైనా. నిన్న సీఎం రేవంత్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటూ ఆయన సవాల్ విసరడం జరిగింది. సో గతంలో మనం చూసాం, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి నామమాత్రంగా ఒక్కరోజు మాత్రమే వచ్చి ఇట్లా అట్లా వెళ్ళిపోయారు. కానీ అసెంబ్లీకి మాత్రము వరుసగా హాజరు కాలే. ఈసారి దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలంటూ సంచలన కామెంట్ చేస్తున్నారు. సో ప్రతిపక్ష నేతలైనటువంటి కల్వకుట్ల కుటుంబాన్ని ఖచ్చితంగా జైల్లో పెడతామంటూ ఇక అనేకమైనటువంటి విమర్శలు అయితే ప్రతిపక్ష నేతల మీద ఇక సీఎం రేవంత్ చేయడం. మరోవైపు ప్రతిపక్ష నేతలకు సంబంధించి కూడా వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ లాక్ చేయాలన్నట్టుగా ఒక రకంగా చెప్పాలి అంటే ఆకలితో ఉన్నటువంటి సింహంలా ప్రతిపక్ష నేతలంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు లగచర్లలో జరిగినటువంటి ఆ దాడి కావచ్చు, ఏదైతే కలెక్టర్ని ఊర్లోకి పిలిపించి మరి దాడి చేయించినటువంటి ఏటుగా ఉన్నటువంటి సురేష్ తనంతట తాను వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. మరోసారి ఆయన ఒక సవాల్ విసిరారు. సురేష్ ఇప్పటికీ చెప్తా ఉన్నా, నేను రాకెట్ స్పీడ్లో మళ్ళీ తిరిగి వస్తా, ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తున్నారంటూ సురేష్ సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా మనకు ప్రధాన పత్రికలు హైలైట్గా కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి ఇవాళటి దినపత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్ చూద్దాం, అంతరం పూర్తి కథనాల్లోకి పోదాం. మొదటగా మన తొలివేలు నుంచి మొదలు పెడితే, ముగ్గురిని జైల్లో వేస్తా, అభివృద్ధికి అడ్డుపడితే సహించను, కేసీఆర్ ఇక జీవితాంతం ఫామ్ హౌస్లోనే, అవసరమైతే అక్కడే వైన్ షాప్ పెట్టిస్తా, కేటీఆర్ హరీష్ చిల్లరగాలు, తాగుబోతుల సంఘానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు సమావేశాలు పెట్టేస్తా, ఇక ఏ విషయంపైనైనా చర్చకు నేను సిద్ధం, ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తాం, చివరి రక్తపు బొట్టు వరకు కష్టపడతా. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. సో నిన్న వరంగల్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడో అప్పుడే అసెంబ్లీ పెట్టిస్తా, ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు. మరోవైపు కేసీఆర్ జీవితాంతం ఫామ్ హౌస్కే పరిమితం అంటూ ఆయన కామెంట్ చేస్తున్నాడు. తాగుబోతుల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నాడు. పాపం రేవంత్ సార్కు చాలా లేట్గా తెలిసినట్టున్నది. తెలంగాణ ప్రజలు ఎప్పుడో పసిగట్టారు. రేవంత్ అల్లుడిపై ఈడీ విచారణ, ఫార్మా కంపెనీలో ఆయనకు వాటాలు, లగచర్ల భూములు ఆయన కంపెనీ కోసమే, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపండి, ఈడీకి ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పటికే రేవంత్ అల్లుడి ఫ్యామిలీపై ఈడీ కేసులు, బ్యాంకు కుంభకోణం నిధుల మళ్లింపుపై ఫిర్యాదులు, త్వరలో విచారణ జరపాలన్న ఈడీ అధికారులు. ఏమవుతుంది? ఇది కూడికి వచ్చేది కాదు, కుప్పటికి వచ్చేది కాదు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద ఓవైపు కాళేశ్వరం కమిషన్, ఇంకోవైపు విద్యుత్ కొనుగోలు మీద కమిషను, ఇటు ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మీద కమిషన్లు వేసి విచారణ జరిపిస్తూ ఉంది. ఓవైపు ఈడీలు కూడా ఎంట్రీ ఇస్తూ ఉన్నాయి. ధరణికి సంబంధించి అమయ్ కుమార్ విషయంలో ఏమైనా అయ్యిందా? ఏం కాలే, ఏం కాదు. ఇవంతా కూడా ప్రజల్ని పిచ్చోల చేయనికనే ఈ ఈడీ విచారణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలా కావాలని ఇలా అధికార కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసేందుకు ఇలా ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప ఎక్కడ కూడా నిజాలు ఏం లేవంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో మీరు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఇలా అధికార కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద కావాలని పని కట్టుకొని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు తిప్పి కొడుతున్నారు. స్మితాపై నెటిజన్ల అటాక్, మనిషికి కావాల్సింది అందం కాదు సంకల్పమని ఆగ్రహం. హైదరాబాద్లో జొమాటో డెలివరీ బాయ్గా దివ్యాంగుడు కర్ర సాయంతో నడుస్తూ టీవీఎస్ ఎక్సెల్ పై ఫుడ్ డెలివరీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. గతంలో దివ్యాంగులపై ఎక్స్లో స్మితా సబర్వాల్ ట్వీట్, పనిచేయడానికి శారీరక దృఢత్వం అవసరమని పోస్ట్. ఇక వైరల్ వీడియో పోస్ట్ చేసి ఈ దృఢత్వం చాలా అంటూ ప్రశ్నలు. సో గతంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు మీకు అందరికీ తెలిసిందే. ఆమె దివ్యాంగుల మీద చేసినటువంటి కామెంట్స్ గాను ఇక పెద్ద ఎత్తున చర్చ జరిగింది, రచ్చరచ్చ అయింది. మరోసారి ఆమెకు
ఓ దివ్యాంగుడు ఫుడ్ డెలివరీ చేస్తూ స్టిక్ మీద సూపర్ ఎక్సెల్ మీద ఆయన జొమాటోలో ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి వీడియోను స్మితా సబర్వాల్కు ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ పెట్టిండట. ఇంకొకటి 5,544 ఉద్యోగాలు అవుట్, హైకోర్టు సంచలన తీర్పు, జీవో 16 రద్దు చేస్తూ ఉత్తర్వులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధం, వారిని విధుల నుంచి తొలగించొద్దు, కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగించవచ్చు, సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి, కోర్టు నిర్ణయంపై సర్కార్ వైఖరేంటి, రెగ్యులరైజ్డ్ ఉద్యోగుల్లో టెన్షన్ అట. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో క్రమబద్ధీకరణ అనేది అది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చెప్తా ఉంది. మరొకసారి ఈనాడులో చూద్దాం మనం. ఈనాడులో కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు, వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతు రుణమాఫీ చేస్తాం, ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్. అనియుద్ధ ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం చేసినట. రష్యాపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్, యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేసిన బైడెన్ నిర్ణయం. సో మరొక ప్రపంచ యుద్ధం రాబోతుంది అన్నట్టుగా మనకు వార్త కనిపిస్తూ ఉంది. అనియుద్ధ ముప్పు అంటూ భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దట. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు, హైకోర్టు ధర్మాసనం తీర్పు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు అని చెప్తా ఉంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం అని చెప్తా ఉంది. ఇంకేం కనిపిస్తున్నాయి మనకు హెడ్లైన్స్? అధిక ఉప్పు పెనుముప్పు, ఇక ఫ్యాక్ట్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం, WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ఇక ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనము, కేంద్ర ప్రభుత్వం విధానం రూపొందించాలని సూచనట. అధిక ఉప్పు పెనుముప్పు అట. అధిక ఉప్పు కనుక తగ్గిస్తే ఇక 3 లక్షల మరణాలు తగ్గుతాయట. అంతే. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం, చట్టం ప్రకారం నేరుగా ఉద్యోగాల్ని భర్తీ చేయండి, ఇప్పటికే క్రమబద్ధీకరించిన వారిని తొలగించొద్దు, జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం చెల్లదు, జీవో 16 ద్వారా చేర్చిన సెక్షన్ 10A చట్ట విరుద్ధం, ఆ సెక్షన్ను కొట్టివేస్తున్నామంటూ హైకోర్టు ధర్మాసనం. దీని మీద ప్రభుత్వ వైఖరి ఎట్లుంటుందో చూడాలి. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం అని చెప్తా ఉంది. సో చట్టం ప్రకారం నేరుగా ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్తా ఉంది. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం, అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరి ఓడించాం, లోక్సభలో సవాలు చేసి 0కు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం, అధికారంలో ఉంటే దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా, దమ్ముంటే శాసనసభలో చర్చకు రా, తేల్చుకుందాం, తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా, నువ్వు చెప్పేది సహేతుకమైతే సరి చేసుకుంటాం. సహేతుకమైతే సరి చేసుకుంటారట. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్, 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకి 6,500 కోట్లు, తెలంగాణను అపహాసం చేసిన మోదీకి కిషన్ రెడ్డి గులాంగిరి, రాష్ట్రంలో ఉండే అర్హత లేదు, సోనియా కాలు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే, 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు, హైదరాబాద్కు ధీట్గా వరంగల్ అభివృద్ధి, వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్. పాపం బాగానే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన మీద, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పడక మీద ముఖ్యమంత్రి రేవంత్ బాగానే అరుచుకున్నాడు. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడట. కానీ ఇది మరి దారుణం. రేవంత్ మాట్లాడేటువంటి మాటలు చాలా దారుణం. నిజంగా తాగుబోతుల సంఘానికి ఉన్నటువంటి అధ్యక్షుడు మరి ఏం కావాలి? ఆయన ఫీల్ అవుతాడు కదా. ఒకసారి ఆయన పర్మిషన్ తీసుకొని కేసీఆర్ గారి పేరును అనౌన్స్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మళ్ళా తాగుబోతుల సంఘం అసలైనటువంటి అధ్యక్షుడి కుర్చీని తీసుకుపోయి కేసీఆర్కి ఇచ్చినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కేసీఆర్కి ఇస్తేనే ఆగమాగం చేసి ఇక మొత్తం జగన్నాథం చేసిండు.
మళ్ళీ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కుర్చీ తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఇక తాగుబోతులంతా ఆగమవుతారు. పాపం ఇప్పటికే తాగుబోతులు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేసి పదో పరక కూడబెట్టుకొని పిల్లల బంగారం అంతా కూడా తీసుకుపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకొని తాగి గవర్నమెంట్కి ఆదాయం వేస్తున్నారు. మరి మీరు అసోడిది వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్లా కేసీఆర్ని తీసుకుపోయి తాగుబోతుల సంఘం అధ్యక్షుడు చేస్తే వాళ్ళంతా ఫీల్ అవుతారు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకేం కనబడుతున్నాయి భయ మనకి ఇక్కడ. లగచర్ల A2 సురేష్ రాజ్ లొంగుబాటు, న్యాయవాదులతో కలిసి కొడంగల్ కోర్టుకు. గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారి. ఈ కేసులో మరో 2 కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్, సంగారెడ్డి జైలుకు కస్టడీకి పిటిషన్ అట. రేవంత్ గుర్తుపెట్టుకో, రాకెట్లా తిరిగి వస్తా సురేష్. లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరనట. ఈయన ఏదో కార్గిల్లా యుద్ధం చేసిండు, లేకపోతే బార్డర్లా దేశ ప్రజలకు భద్రత కల్పిస్తున్నాడు సురేష్ అనే వ్యక్తి. నువ్వు చేసిందే లంగ పని దొంగ పని నాయనంటే మళ్ళీ ఆయన రాకెట్ స్పీడ్లో తిరిగి వస్తాడట. తిరిగి వచ్చేం బిక్తాడో. ఇక నీమ్స్ 7 ఆరోగ్యశ్రీలోకి. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం. పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ. LOC వాడకం దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి. ఇక దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. నీమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకి వస్తాయట. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం అట. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక దృశ్య నాణ్యతకు యాంటీ స్మాగ్ గన్ వినియోగిస్తున్న దృశ్యమట. ఢిల్లీ డేంజర్. 500 దాటిన గాలి నాణ్యత సూచి. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని. యూపీ పైన తీవ్ర ప్రభావం. పలుచోట్ల వాహనాలు హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్ జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు, ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా? శశి తరూర్. ఢిల్లీ డేంజర్గా మారిపోయింది. నిజంగా మనందరికీ తెలుసు, చలికాలం పూట పొద్దుగాల అంటే మబ్బులప్పుడు మనం లేచి అట్లా పోతూ ఉంటే మొత్తం పొగ మంచు కప్పుకుంటుంది. అంటే అది ఆ మంచు ఎక్కడ మంచు అంటే ఇదంతా కూడా పొద్దుగాల వచ్చేటువంటి చలి మంచు. అదంతా కూడా దాంతో పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ ఢిల్లీలో డేంజర్గా ఉన్నది. మొత్తం పొగ, ఈ బండ్లు, ఈ ఫ్యాక్టరీలు, దాని నుంచి వచ్చేటువంటి కలుషితమైనటువంటి పొగతోటి ఎక్కడికక్కడ మొత్తం ఢిల్లీ అంతా కూడా ఒక పొగ మంచు కప్పుకున్నదట. సో యువతలోని కనిపించాడు, యువతలోడు అవతలోని కనిపించాడు. వరుస యాక్సిడెంట్స్, కాలుష్యంతో ప్రాణాలకు ముప్పు, ఇవంతా జరుగుతూ ఉంది. ఇంకా దీన్ని రాజధానిగా కొనసాగించాలా అని అడుగుతూ ఉన్నారు. సరే, మనం పూర్తి వివరంలో మాట్లాడదాం. ఇంకేం కనబడతా ఉన్నాయి ప్రధానంగా మనకు. సో ఇవి ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచ యుద్ధం ముప్పు. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు. అమెరికా పంపిన అటాకమ్స్ మిసైళ్ల ప్రయోగమట. రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి. రష్యా మీద గగనతల దాడి చేస్తే యుద్ధమే. ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగా పరిగణిస్తాం. కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్. లెక్క చేయకుండా అదే రోజు దాడికి దిగిన ఉక్రెయిన్. ప్రపంచ యుద్ధం వస్తున్నట్టు నాటో దేశాలు వణుకు. ఉక్రెయిన్ నుంచి రష్యా వైపు దూసుకెళ్తున్న క్షిపణులు. ఈ దాడులేందో, ఈ కథ ఏందో, ఇదంతా కూడా ఆగమాగం అవుతా ఉంది. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తాం. అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా. అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్క. మిత్రదేశం బెలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్. సో ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక రకమైనటువంటి వార్ నడుస్తూ ఉంది. వీళ్ళు చేసుకున్నటువంటి వారు విదేశాలకు కూడా పాకేటట్టున్నది. పాపం ప్రపంచవ్యాప్తంగా ఓ యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కేసీఆర్ కాస్కో, నీ పార్టీని మళ్ళా మొలవనీయ. నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్. పవర్లో ఉంటే దోచుకుండు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకుండే నీ నైజాం. అసెంబ్లీకి రా, నువ్వో నేను చూసుకుందాం. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, అదే వార్త. ఇక వరంగల్లో 10 కోట్ల బంగారం చోరీ. SBI లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు. గ్యాస్ కట్టర్తో కిటికీని కట్
కట్ చేసి లోనికి, అలారం సిస్టమ్ డ్యామేజీ, సీసీటీవీ ఫుటేజీ అపహరణ, విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు, త్వరలోనే పట్టుకుంటామంటూ వెల్లడి. 10 కోట్ల బంగారం అట. ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు. గత సర్కార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన వాళ్ళకు నో ప్రాబ్లం, భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలంటూ ఆర్డర్ అట. ఇక ఢిల్లీలో కృత్రిమ వర్షం, కాలుష్య సమస్యకు అదే పరిష్కారం. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అనుమతి కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్. 3 లేఖలు రాశాం, ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వాలంటూ వినతి. ఏముంది అవసరం తెలంగాణలో చూద్దాం ఒకసారి. పాలనా సౌధం వికాల దృశ్యం. ఇది నేటి తెలంగాణ అట. బుల్డోజర్ కూల్చివేతలు బతుకు బజారు పాలు. జరిమానా భయం పోయింది ప్రాణమట. నిజ నిర్ధారణపై నిర్బంధం. ప్రజా సంఘాలపై పోలీసులు జూలం. లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత. ఇక పెరుగులాటలో చినిగిన మహిళా నేతల దుస్తులు. నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా? పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యా మండిపాటు. లగచర్ల పాక్ బార్డర్లో ఉందా? కల్లోలిత ప్రాంతమా? సామాజిక కార్యకర్తలపై ఇదేం దౌర్జన్యం అంటూ కేటీఆర్. చేతులు మారుతున్న 100 కోట్లంటూ రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్. పోలీస్ ఫోర్స్తో 4th సిటీ సర్వే. రంగారెడ్డి జిల్లా కొంగరకలన్ వద్ద సర్వేను అడ్డుకుంటున్న రైతులు. బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీస్ సిబ్బంది. ఇంకేమున్నాయి? 1260 కోట్ల దోపిడీకి స్కెచ్. మద్యం ధరల పెంపు ఇక మాటున పావులట. మద్యం ధరల పెంపు మాటున పావులట. కొలికి వచ్చిన బేసిక్ ధరల పెంపు నిర్ణయం. ఏపీ మద్యం ధరలే తెలంగాణలోనూ అమలు. ఇక అనుమాయిల డిస్టరీలకు, బ్రూవరీలకు, సప్లై కంపెనీలకు అదనపు తాయిలాలట. పెట్టెకు 50 అడిగితే 75 చెల్లింపునకు సిద్ధం. అందుకోసమే పొరుగు రాష్ట్రం ఐఏఎస్ ఎంట్రీ అట. పొరుగు రాష్ట్రంకు ఐఏఎస్ ఎంట్రీ ఇచ్చినట. బేసిక్ చెల్లింపు నిర్ణయంతో ఆయనే కీలకం. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందట. ఒడ్లు కొనాలని అధికారులు నిలదీతనట. సో ఇవి ఓవరాల్గా మనకి ఇప్పటివరకు అయితే అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్. అన్ని హెడ్లైన్స్లలో కూడా మనకు ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడినటువంటి మాటలు హైలైట్గా కనిపిస్తున్నాయి. ఓవైపు A2గా ఉన్నటువంటి సురేష్ లొంగిపోవడం అనేది ప్రధాన హైలైట్గా కనిపిస్తుంది. మరోవైపు ఇక లఘుచర్ల దాడికి సంబంధించి ప్రధానంగా మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశము కోర్టు మాట్లాడడం అనేది మనకు కొంత హైలైట్ కనిపిస్తుంది. ఈ 4-5 అంశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి పూర్తి విశ్లేషణకు పోదాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.